వెల్కమ్ టు K6 చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చాలా మందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన డెంటల్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఫిక్స్డ్ టీత్ ట్రీట్మెంట్ గురించి తెలియజేయడానికి మనతో ప్రముఖ దంత వైద్య నిపుణుడు నవత హాస్పిటల్ నుంచి డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు. లేట్ చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ముందుగా ఇంతకుముందు కాలంలో పళ్ళు ఊడిపోయినప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు ఉండేవి. ఇప్పుడు ఇంప్లాంట్స్ వచ్చాయి. దీని గురించి కొంతవరకు మాకు తెలుసు. పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారా? ముఖ్యంగా చాలామందికి టీత్ ఊడిపోయిన తర్వాత వివిధ కారణాలతో పళ్ళు ఊడిపోవచ్చు. ఊడిపోయిన తర్వాత చాలామంది పళ్ళు కట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే పర్లేదులే ఉందాం ఇట్లనే అని. సో దీనివల్ల మన మొత్తం శరీరానికి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఫస్ట్ అవి చెప్తాను. ఇప్పుడు మనకు పళ్ళు ముఖ్యంగా మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ భాగము టీత్ అనేది. ఎందుకంటే మనకి టీత్ లేనందుకు మనకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. మొట్టమొదటిది ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం పళ్ళు లేకుండా నమలకుండా భోజనం చేస్తే అది మన జీర్ణక్రియ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా మనం ఫుడ్ని కూడా ప్రాపర్గా ఎంజాయ్ చేయలేము. రెండోది, మనకు పళ్ళు లేనందుకు మన యొక్క ఫోనెటిక్స్ అంటే స్పీచ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని పదాలు స్పష్టంగా పలకలేరు. మూడోది, మన మస్కులోస్కెలటల్ సిస్టమ్, మన ఫేస్ యొక్క స్కెలటల్ సిస్టమ్ కానీ, మన ఈ నెక్ కానీ, ఈ షోల్డర్స్ కానీ, ఇవన్నీ స్కెలటల్ సిస్టము ఒక స్టొమాటోగ్నాథిక్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ అనేది బాగుండాలి అంటే లాంగ్ రన్లో మనకు నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, తర్వాత ఈ జాయింట్ పెయిన్ రావద్దు అంటే మనకు ఫుల్లీ ఫంక్షనల్ టీత్ అనేటి ప్రతి ఒక్కరికి ఉండాలి. అంతేకాకుండా అందరికీ తెలుసు మనకు పళ్ళు లేకుండే ఎట్లా ఉంటుంది, ముఖం బోసిపోయి ఎంతో వయసు పెరిగిపోయినట్టు ముసలి వాళ్ళలాగా కనిపిస్తాం, అంటే అందం కొరకు. అదే కాకుండా మనకు పళ్ళు లేనందుకు మన స్కెలెటల్ మజిల్స్ కాకుండా ఈ చర్మం కూడా, ఈ ఫేషియల్ మజిల్స్ అనేటి మనకు సపోర్ట్ లేకుండా ఈ మజిల్స్ అనేటి ముడత పడిపోయి ముఖంలో ఒక అందం అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కారణాలు. ఒకటి మనం తినడానికి, రెండోది మన మస్కులోస్కెలటల్ సిస్టమ్ సపోర్ట్కి, మూడు స్పీచ్ కొరకి, నాలుగు అందంగా ఉండడానికి, ఐదు మన ఈ ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ కొరకి. ఇవన్నీ కాకుండా మనకేంటంటే ఇప్పుడు కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వస్తుంది పళ్ళు సరిగ్గా లేనందుకు. సో ఇవన్నీ కారణాలతోటి మనం పళ్ళు ఊడిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే ముందు కాలంలో ఏమవుతుందంటే టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు కొన్ని పళ్ళు ఊడిపోతే మనకు సపోర్టింగ్ టీత్ లేనప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు పెట్టే అవసరం ఉంటుండే. ఇప్పుడు ఈ కాలంలో ఇంప్లాంట్స్ అనేటివి మనకి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఓకే సార్, దీనికి ఫిక్స్డ్ టీత్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు మనం ముందు చేసే టీత్ ఎట్లా ఉంటుండే, ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటుండే. ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే ఇక్కడ ఒక పన్ను ఊడిపోతే అటుపక్క ఇటుపక్క రెండు పళ్ళని మనం సపోర్ట్ తీసుకొని మనం ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే మామూలుగా వాడుకల భాషలో మనం బ్రిడ్జ్ లాగా పెడుతుండే. అంటే ఒక పన్ను రీప్లేస్ చేయడానికి రెండు పళ్ళను అరగదీసి వాటి మీద క్యాప్స్ లాగా పెట్టి మనం ఫిక్స్డ్ పళ్ళు అనేది పెడుతుండే ముందు కాలంలో. ఇప్పుడు ఏమవుతుందంటే మనం పక్క టీత్ని డిస్టర్బ్ చేయకుండా, పక్క టీత్ని డ్యామేజ్ చేయకుండా ఇప్పుడు ఇంప్లాంట్స్ అనే ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇది వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ కూడా చాలామందికి దీని గురించి అవగాహన లేదు. అందుకే మన K6 ప్రేక్షకుల కొరకి ఈ సమాచారాన్ని అందజేయడానికే నేను ఈరోజు వచ్చాను. ఈ ఇంప్లాంట్స్ అనేటి మనం పక్క టీత్ని అరగదీయకుండా ఎముక లోపల ఇంప్లాంట్స్ అనేటి ఫిక్స్ చేస్తాం. సో ఈ ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు మనం ఒక మంచి మెటీరియల్, నోబుల్ మెటల్స్ అంటారు. నోబుల్ మెటల్స్ అంటే ఎగ్జాంపుల్ మనకి సిల్వర్, గోల్డ్, అట్లనే ఒక టైటానియం అనే మెటీరియల్ తోటి ఈ ఇంప్లాంట్స్ అనేటివి తయారవుతాయి. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఈ ఇంప్లాంట్స్ని మనం ఎముక లోపల ఫిక్స్ చేస్తే మనకేమన్నా రియాక్షన్ అవుతుందా, మనకేమన్నా అలర్జీ వస్తుందా, మన బాడీకి ఏమన్నా హార్మ్ జరుగుతుందా అని. కానీ ఇవన్నీ టైమ్ టెస్టెడ్ మెటీరియల్స్, నోబుల్ మెటల్స్, టైటానియం అనే పదార్థంతో ఈ ఇంప్లాంట్ అనేది తయారు చేస్తారు. సో ఈ ఇంప్లాంట్స్ అనేది మనం ఎముక లోపల పెట్టిన తర్వాత దానిపైన పళ్ళు అమర్చడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మనం పక్క టీత్ని డిస్టర్బ్ చేయకుండా ఆ ఇంప్లాంట్ ఒకటి అమర్చి దానిపైన మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, మనం అడ్జసెంట్ టీత్ని, పక్క టీత్ని అరగదీసే అవసరం లేకుండా ఒక ఇంప్లాంట్ పెట్టి మనం అక్కడ పన్ను ఫిక్స్ చేయడం అనేది మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ ఉంటుంది. ఓకే సార్, ఇంతకుముందు
కాలంలో చూసుకుంటే బీపీ షుగర్ అనేవి ఒక ఏజ్ తర్వాత వచ్చేవి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలకు కూడా చిన్న ఏజ్లోనే వస్తుంది. మరి ఇలాంటి వాళ్ళు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా? ఎలాంటి ఇబ్బంది ఉండదా? ఇప్పుడు నేను గత 27 సంవత్సరాల ప్రాక్టీస్లో చూస్తున్నాను. ఈ మధ్యలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ పేషెంట్ అంటే ఒక ముగ్గురిని చూస్తే దాంట్లో మినిమం 4 పేషెంట్స్ని చూస్తే 2 పేషెంట్స్కి ఏదో సిస్టమిక్ డిజార్డర్స్ ఉంటున్నాయి. అంటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్న వయసులోనే కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న వయసులోనే ఈ సిస్టమిక్ డిజార్డర్స్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల చాలామందికి వస్తుంది. అయితే మీరు ముఖ్యంగా మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే చాలామంది పేషెంట్స్కి నాకు షుగర్ ఉంది అని భయపడిపోయి ఏ ట్రీట్మెంట్స్కి ముందుకు రారు. అంటే నాకు బీపీ ఉంది, నాకు ఏమవుతుందో, ఈ సర్జరీ చేసుకుంటే ఏదో అయిపోతుంది అనే భయాలు చాలా ఎక్కువ మందికి, అపోహలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా నేను మన ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒకవేళ షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటే అంటే తిన్న తర్వాత బ్లడ్ షుగర్స్ 230 250 ఉంది, లేదంటే 280 ఉంది, అట్లాంటి వాళ్ళకు మేము ట్రీట్మెంట్ చేయం కదా. ఒకవేళ షుగర్ కంట్రోల్లో ఉంది అప్పుడే మేము ట్రీట్మెంట్ చేస్తాం. సో షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ పేషెంట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ నార్మల్ పర్సన్. వేరే పర్సన్స్కి ఎట్లనో వాళ్ళు కూడా అంతే. సో షుగర్ ఉందనే ఒక కారణంతో భయం పెట్టుకొని ట్రీట్మెంట్స్కి ముందుకు రాకుండా ఉండే అవసరం లేదు. రెండోది ఏంటంటే బీపీకి మనం మెడిసిన్స్ వాడి బీపీ కంట్రోల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ మనం షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి చేసుకోవచ్చు. కానీ ఒకటి ఉంది ఏంటంటే, ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, ఆ డయాబెటిక్ పేషెంట్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే లాంగ్ రన్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ వాళ్ళు కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్ ఉంటే మనం పెట్టే ఇంప్లాంట్స్ ఇది శరీరంలో ఒక భాగం అయిపోతుంది. సో ఆ ఇంప్లాంట్స్ అనేటివి అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్ చాలా మందికి తిన్న తర్వాత 250 300 ఉంది బ్లడ్ షుగర్స్, అట్లా చాలా సంవత్సరాలు ఉంటే మట్టుకి ఈ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవద్దు. ఓకే సార్, మరి ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అలాగే ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అది కూడా మంచి ప్రశ్న. ఇప్పుడు ఇంప్లాంట్స్లో చాలా రకాలు వచ్చాయి. ఇప్పుడు మనకు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చే ఇంప్లాంట్స్ ఉన్నాయి. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే దాన్ని ఎండాషియస్ ఇంప్లాంట్స్ అంటారు. ఎండాషియస్ ఇంప్లాంట్స్ అంటే ఒక ఇంప్లాంట్ని మనము ఈ బయట బోన్లో పెట్టేసిన తర్వాత ఎముక లోపల ఫిక్స్ చేసిన తర్వాత మనం 3 months వరకు అక్కడ పళ్ళు బిగించడం అనేది జరగదు. అంటే దిస్ ఈజ్ అ రెగ్యులర్ ప్రోటోకాల్, ట్రెడిషనల్ మెథడ్ అనుకోండి. సో అదేంటంటే ఎండాషియస్ ఇంప్లాంట్స్ అనేటివి మనం ఎముక లోపల ఫిక్స్ చేసిన తర్వాత ఒక 3 months ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఉంచుతాము. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇంప్లాంట్ అనేది ఎముక లోపల ఇంటిగ్రేషన్ అవుతుంది. దీన్నే మనం ఆసియో ఇంటిగ్రేషన్ అంటాం. సో ఇంటిగ్రేషన్ అయినప్పుడు ఆ ఇంప్లాంట్ ఎముక లోపల గట్టిపడిపోయిన తర్వాత దానిపైన మళ్ళీ 3 months అయినాక పళ్ళు ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మొదటి రకం. రెండో రకం ఏంటంటే కార్టికోబేసల్ ఇంప్లాంట్స్ అని ఉన్నాయి. కార్టికోబేసల్ ఇంప్లాంట్స్ అంటే ఎవరికి చేస్తారు? ఒకవేళ మనం ఎండాషియస్ ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే మనకి కొంతమందికి ఎముక ఆల్రెడీ అరిగిపోయి ఉంటే, లేదంటే ఎముక హైట్ సరిగ్గా లేదు, ఎముక మందం సరిగ్గా లేదు, లేదంటే ఎముక అనేది బాగా సన్నబడిపోయి అక్కడ ఇంప్లాంట్స్ పెట్టడానికి సూటబుల్గా లేదు, ట్రెడిషనల్ ఇంప్లాంట్స్కి ఆ పేషెంట్ పనికిరాడు అన్నప్పుడు మనము ఈ కార్టికోబేసల్ ఇంప్లాంట్స్ అనేటివి కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. సో ఈ కార్టికోబేసల్ ఇంప్లాంట్స్ ఏంటంటే మనము బేసల్ బోన్ అంటే ఈ పైన ఉండే కార్టికల్ బోన్ కాకుండా నెక్స్ట్ బోన్కి వెళ్ళి అక్కడ మనం ఇంప్లాంట్స్ అనేది ఎంగేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కార్టికోబేసల్ ఇంప్లాంట్స్ అనేటివి కాకుండా కొంతమందికి ఇంకా ఎముక అరిగిపోయి ఏజ్ ఎక్కువై, లేదంటే కొన్ని కారణాలతోటి షుగర్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ, లేదంటే కొన్ని సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఆస్టియోపోరోసిస్ వల్ల కానీ వాళ్ళకి ఎండాషియస్ ఇంప్లాంట్స్ పనికిరావు, కార్టికోబేసల్ ఇంప్లాంట్స్ కూడా పనికిరావు. అట్లాంటప్పుడు ఇంకా అధునాతనమైన టెక్నాలజీ ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దానినే మనము పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అంటాం. ఈ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ కొరకి పర్టికులర్గా డిజైన్ చేసే ఇంప్లాంట్స్. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఇదేంటంటే ఒక పేషెంట్ యొక్క ఈ జా మొత్తాన్ని 3D ప్రింటింగ్లో CBCT అంటారు, అంటే
కోన్ బీమ్ సిటీ ద్వారా మనం ఈ జా మొత్తం స్కాన్ చేసిన తర్వాత నోట్లో కూడా ఇంట్రావరల్ స్కానర్స్తో మనం మొత్తం స్కాన్ చేసిన తర్వాత ఆ 2 ఇమేజెస్ అంటే సిబిసిటీ ఇమేజ్ తర్వాత ఇంట్రావరల్ స్కాన్ ఇమేజ్ అవి 2 మర్జ్ చేసి ఆ పేషెంట్ కొరకే డిజైన్ చేయబడిన ఇంప్లాంట్స్ అనేటి ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. సో ముందు కాలంలో ఉన్న ఇంప్లాంట్స్ ఏంటంటే ఒక పర్టికులర్ సైజ్ ఉంటుండే, ఇన్ని సైజెస్ అందుబాటులో ఉంటాయి. ఈ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ ఏంటంటే దానికే ఆ పర్టికులర్ పేషెంట్కే డిజైన్ చేయబడిన ఇంప్లాంట్స్. ఇది ఇక్కడ మనకు బేసల్ బోన్కి కార్టికల్ బోన్కి సంబంధం లేదు. మనము ఈ జా బోన్కి పైన జాకి కానీ కింద జాకి కానీ ఫిక్స్ చేసి దానిపైన టీత్ అనేది అమర్చడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్ ట్రీట్మెంటు మనకు నిజామాబాద్లో కూడా అందుబాటులో ఉంది. ఓకే సార్, మీ నవత హాస్పిటల్లో అన్ని రకాల ఇంప్లాంట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? ఎస్, మనం నిజామాబాద్లో నవత మల్టీస్ట్రీట్ డెంటల్ హాస్పిటల్లో అన్ని రకాల డెంటల్ ఇంప్లాంట్స్ మనం పేషెంట్స్కి అందుబాటులోకి తీసుకొచ్చాము. ఏ పేషెంట్కి ఎట్లాంటి ఇంప్లాంట్ సూట్ అయ్యేది అనేది మనం ఒక పేషెంట్ యొక్క ఆ జా స్కాన్ చేస్తాం. అంటే కోన్ బీమ్ సిబిసిటీ ద్వారా ఆ జా స్కాన్ చేసినప్పుడు అప్పుడు మనకు అవైలబుల్ బోన్ ఎంత ఉంది, అంటే ఆ బోన్ హైట్ ఎంత ఉంది, బోన్ విడ్త్ ఎంత ఉంది, బోన్ డెన్సిటీ ఎంత ఉంది, అదైన తర్వాత మనకు ఎన్ని ఇంప్లాంట్స్ అవసరం పడతాయి, తర్వాత ఎట్లాంటి ఇంప్లాంట్స్ సెలెక్ట్ చేయాలి అనేది మనము ఒక స్టడీ చేస్తాం. ఆ పేషెంట్ యొక్క మోడల్స్ తీసుకొని, పేషెంట్స్ యొక్క స్కాన్ తీసుకొని, పేషెంట్ యొక్క సిబిసిటీ స్కాన్ తీసుకున్న తర్వాత ఆ పేషెంట్ యొక్క మొత్తం తరోగా స్టడీ చేసిన తర్వాత ఎట్లాంటి ఇంప్లాంట్స్ ఈ పేషెంట్కి పెట్టచ్చు. ఇది కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి మనకి సిస్టమిక్ డిసీజ్, జనరల్ హెల్త్లో ఏమన్నా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారా, స్మోకర్స్ ఉన్నారా, తర్వాత హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఉన్నారా, తర్వాత పేషెంట్కి ఉన్నటువంటి ఈ స్కెలెటల్ స్ట్రక్చర్ని బట్టి ఇవన్నీ కొన్ని పారామీటర్స్ కొన్ని మనం దీంట్లో తీసుకొని ఎట్లాంటి ఇంప్లాంట్స్ ఆ పర్టికులర్ పేషెంట్కి సూట్ అవుతుంది అనేది మనం బాగా స్టడీ చేసిన తర్వాతనే ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో మనకు నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ఎవ్రీడే ఇంప్లాంట్స్ కేసెస్ జరుగుతూనే ఉంటాయి. అన్ని రకాల ఇంప్లాంట్స్ జరుగుతాయి. మనకు ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి దాదాపు 10-12 సంవత్సరాల క్రితం మనం చేసిన ఇంప్లాంట్స్ పేషెంట్స్ కూడా ఇప్పటికీ మన దగ్గరకు వస్తుంటారు. ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వాళ్ళకి మనకి కట్టుడు పళ్ళు ముందు కాలంలో ఉండే తీసి పెట్టుకునే పళ్ళతో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయో అవి ఏం లేకుండా రోజు తీసి కడుక్కునే అవసరం లేదు. తర్వాత మనకు నమిలే శక్తి కూడా నార్మల్ టీత్ లాగా, న్యాచురల్ టీత్ లాగానే మనకు ఉంటుంది. తర్వాత మనకి ఆ టీత్ యొక్క అపియరెన్స్ సేమ్ టీత్ ఒరిజినల్ పళ్ళలాగా కనిపిస్తాయి. మళ్ళీ మన పళ్ళలాగా బ్రష్ చేసుకోవచ్చు, మన పళ్ళలాగా వాడుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ ఫెసిలిటీస్ అన్నీ, ఈ యొక్క అడ్వాంటేజెస్ అన్నీ యూజ్ చేసి కొన్ని వందల మంది పేషెంట్స్కి ఇప్పటివరకు మనం ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో మీకు కూడా ఎట్లాంటి ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఏదన్నా మీకు సందేహాలు ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా నవత మల్టీ స్పెషాలిటీకి రావచ్చు. మీరు ట్రీట్మెంట్ గురించి మాతో డిస్కస్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకే సార్, ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం కొత్తగా ఏమైనా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయా? అదే ఉందా? ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఈ మధ్యలో చూస్తున్నాము, పళ్ళు ఎత్తుగా వంకర టింకర ఉంటాయి. వాళ్ళు చాలా బాధపడుతుంటారు, వాళ్ళలో లోపల వాళ్ళే బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఫంక్షన్స్కి వెళ్ళరు, ఫ్రెండ్స్తో ఫ్రీగా మాట్లాడరు, తర్వాత నమలడానికి కూడా అన్ని గ్యాప్స్ ఉంటాయి, చూడడానికి కూడా బాగుండదు. తర్వాత కొందరికి పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయి, సరిగ్గా బ్రష్ చేసుకున్నందుకు చిగుర్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ కొరకి రారు. ఎందుకు అంటే ఆ క్లిప్స్ పెట్టుకోవడానికి వాళ్ళు షై ఫీల్ అవుతుంటారు. అంటే ఒక మొహమాటం లాగా, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా క్లిప్స్ పెట్టుకోవడానికి కొంతమంది పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. ఆ ఒక్క కారణంతోనే క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా మనకు అలైనర్స్ అనే ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. సో ఈ అలైనర్స్ ఏంటంటే మనకు మెటల్ క్లిప్స్ లాగా ఉండవు, ఫిక్స్డ్ కాదు. ఈ అలైనర్స్ రోజు తీసి పెట్టుకునే ట్రీట్మెంట్ విధానము. ఈ ట్రీట్మెంట్ పద్ధతిలో ఏంటంటే వాళ్ళకి రోజు అలైనర్స్ పెట్టి తీసుకునే పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, కనిపించవు.
ఎదుటి వాళ్ళకు అలైనర్స్ మనం వాడుతున్నట్టు కనిపించవు. అంతేకాకుండా సాధారణంగా క్లిప్స్ పెట్టుకునే పేషెంట్స్ ఏంటంటే మనకు కొన్ని రకాలైన ఆహార పదార్థాలు నమలడానికి ఉండదు. ఆ క్లిప్స్ ఉన్నప్పుడు కొన్ని స్టిక్కీ ఫుడ్ కానీ గట్టి పదార్థాలు కానీ తినడానికి రాదు. తర్వాత బ్రష్ 3 సార్లు 4 సార్లు చేసుకోవాలి. ఈ అలైనర్స్తో ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు ఎదుటి వాళ్ళకి ఏర్పడదు, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. తర్వాత ఈ అలైనర్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం తినేటప్పుడు అలైనర్స్ తీసేసి మళ్ళీ భోజనం చేసినాక అలైనర్స్ పెట్టుకుంటాం. దీనివల్ల ఏంటంటే మనం అన్ని రకాలైనటువంటి ఫుడ్ మెటీరియల్ని మనం తీసుకోవచ్చు. ఎక్కడ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ డయట్ రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా మనం ట్రీట్మెంట్ సాఫీగా చేసుకోవచ్చు. ఓకే సార్, చివరిగా K6 ప్రేక్షకులకి మీరేం చెప్తారు? మన K6 ప్రేక్షకులకి, మన నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లా ప్రజలకి నేను చెప్పేది ఒకటే, టెక్నాలజీ చాలా చేంజ్ అవుతూ ఉంది. మంచి మంచి చికిత్సలు, ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. మీరు సరైన డాక్టర్ని ఎంచుకోండి, సీనియర్ డాక్టర్స్ని, స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మంచి చికిత్సలు మనకు నవతా మల్టీ స్పెషాలిటీలో ఎన్నో లక్షల మందికి ఇప్పటివరకు గత 27 సంవత్సరాలుగా ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. ఎంతోమంది పేషెంట్స్ మన వల్ల ఎంతో సౌకర్యంగా బెనిఫిట్ పొందుతున్నారు. అంతేకాకుండా వేరే దేశాల నుంచి కూడా పేషెంట్స్ మన దగ్గరికి చాలాసార్లు రావడం జరుగుతుంది. సో మీరు ఇంటిలో ఉండకుండా మీకు ఏదైనా డెంటల్ ఇష్యూ ఉంటే డిలే చేయకుండా మీరు డెంటల్ సర్జన్ని కన్సల్ట్ చేయండి. అసలు నొప్పి లేకున్నా, ప్రాబ్లం లేకున్నా కూడా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీ డెంటల్ చెకప్ అనేది చేయించుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే మనకు ట్రీట్మెంట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే సార్, డెంటల్ ఇంప్లాంట్స్ సంబంధించిన వివరాలు మాకున్నటువంటి సందేహాలే కాకుండా కొత్త విషయాలు కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.